This is Sivaramaya. Subject name is PPL. Today we are discussing about inferencing using in Prolog. So inference using Prolog అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటి అంటే ప్రొలాగ్ అంటే ఏంటి, సో దానికంటే ముందు అసలు ప్రొలాగ్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ప్రొలాగ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది స్టేట్మెంట్ బేస్డ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రపోజల్ లాంగ్వేజ్. అంటే దీన్ని ఏంటంటే ఈ లాంగ్వేజ్ని ప్రపోజ్ చేస్తాము, ఏదైనా డిక్లరేషన్స్ని స్టేట్మెంట్స్ని డిక్లేర్ చేసి మన స్టేట్మెంట్ ఏంటి అన్నది జస్ట్ ప్రపోజ్ చేసి దాన్ని ఎలా చేస్తామో ఏంటి అన్నది సో చూద్దాం. సో ఇక్కడ ప్రొలాగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మైక్రో కంప్యూటర్ సచ్ యాజ్ మైక్రో ప్రొలాగ్ అంటాం. అంటే ఈ ప్రొలాగ్ అనే లాంగ్వేజ్ని ఎక్కువగా మైక్రో కంప్యూటర్స్, అంటే సైంటిస్ట్ యూజ్ చేసే కంప్యూటర్స్ని మైక్రో కంప్యూటర్స్ అంటారు. ఈ మైక్రో కంప్యూటర్స్లో సో ప్రొలాగ్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసేవాళ్ళు. సో ప్రొలాగ్ ఈజ్ ఫైండ్ అవుట్ ద డేటాబేస్ రిలేషన్షిప్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ ప్రొలాగ్ అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఉన్న రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ 1984. సో ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇన్ఫరెన్సింగ్. సో ఇన్ఫరెన్సింగ్ యూజింగ్ ప్రొలాగ్ అనే దాని గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి. సో హియర్ క్యూ ఈజ్ ఏ గోల్ స్టేట్మెంట్, P1 P2 P3 ఈజ్ ద ఫ్యాట్ స్టేట్మెంట్ అని సంథింగ్ నేను ఈక్వేషన్స్ అనేవి సో రాయటం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి P2 P1 P3 P2 Q అండ్ PN ఇవన్నీ రాసాం కదా. ఇవేంటి అంటే సో P ఏదైతే ఉందో సో దాన్ని నేను ఏమంటే ప్రపోజిషన్స్ అంటాను. సో Q ఏదైతే ఉందో దాన్ని నేను ఏదైతే గోల్ స్టేట్మెంట్ అంటాను. సో దీన్ని ప్రపోజ్డ్ అంటాను. సో ఇక్కడ నేను ఫస్ట్లో అదే చెప్పాను, టు ప్రపోజ్డ్ ద లాంగ్వేజ్. నేను ఒక దాన్ని ప్రపోజ్ చేశాను. సో ఇక్కడ నేను చెప్పాను Q అనేది గోల్ స్టేట్మెంట్, సో P అనేది ఫ్యాట్ స్టేట్మెంట్స్ అంటాం ఇక్కడ. సో దీన్ని మనం ఎలా అంటే గోల్ స్టేట్మెంట్స్, సో దట్ ఈస్ కాల్డ్ ద ఇన్ఫరెన్సింగ్ ప్రాసెస్. అంటే ఈ గోల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనం ఇన్ఫరెన్సింగ్ లాంగ్వేజ్ అంటాం. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూడండి. సో ఇక్కడ మెన్ అంటే సో మనిషి, సో మెయిల్. సో మెన్ ఈజ్ శివ. సో శివ అనేవాడు మెన్. ఇక్కడ నా ప్రపోజిషన్ ఏంటి అంటే సో మెన్ శివ, మెన్ అనేవాడు శివ. సో నా ప్రపోజిషన్ 1 ఇది. సో నా ప్రపోజిషన్ 2 ఏంటి అంటే ఫాదర్ శివ. సో ఇక్కడ దీనికంటే ముందు ఏంటి అంటే ఫాదర్ అనేవాడు ఏమవ్వాలి, మెన్నే అవ్వాలి ఖచ్చితంగా, అవునా? సో ఈ మెన్ అనేవాడే ఎవరు అవ్వాలి, శివ అవ్వాలి. సో ఇక్కడ చూడండి P2 P1 ఇక్కడ నేను రాసినట్టు, నెక్స్ట్ P3 అండ్ P2. ఈ నా ప్రపోజిషన్స్. సో ఈ ప్రపోజిషన్స్ బట్టి మనం ఫ్యాట్ స్టేట్మెంట్ని అంటే ఆ ఫ్యాట్ స్టేట్మెంట్ గోల్ స్టేట్మెంట్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఫాదర్ శివ, మెన్ శివ. ఇక్కడ మెన్ ఎక్స్, ఫాదర్ ఎక్స్. సో మెన్ అనేవాడు ఎక్స్ అయితే ఆ మెన్ అనేవాడి పేరు ఏదన్నా కావండి. సో మెన్ అంటే ఫాదరే కదా మెన్. సో దీన్ని మనం ఏమంటామంటే ఇన్ఫరెన్సింగ్ అంటాం. సో ఇన్ఫరెన్సింగ్ చేసి టు ఫైండ్ అవుట్ ద గోల్ స్టేట్మెంట్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫరెన్సింగ్ ప్రాసెస్. సో దీన్నే మనం ఇన్ఫరెన్సింగ్ అంటాం ప్రొలాగ్లో. సో ఇది మనకి ఎగ్జాంపుల్. సో ఇవి నా ప్రపోజిషన్స్, ఇవి 2. సో ఇది నా గోల్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ప్రొలాగ్లో
అర్థమెటిక్స్ ఎలా చేస్తాము అన్నది చూద్దాం. సో ఇక్కడ నేను రాశాను చూడండి. సో +7, x. సో ఇక్కడ ప్రొలాగ్లో అర్థమెటిక్స్ ఎలా ఫాలో అవుతామంటే 7 + 8 అంటే సంథింగ్ ఇది సమ్ ఆఫ్ వాల్యూ అంటే ఇక్కడ చూడండి +7x అంటే ఈ x అనే ప్లేస్లో వాల్యూస్ గివెన్ ద వాల్యూస్. ఇక్కడ x అనే ప్లేస్లో ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూమ్ని యాడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ x అనేది సమ్ సో x = 3 అనుకోండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది 7, 3. సో అర్థమెటిక్ ఆపరేషన్ ఏంటి ప్లస్ అంటే ఫైనల్గా ఏం ప్రపోజ్ చేస్తుంది? సో 10. సో ఈ x అనే ప్లేస్లో ఏదైనా వచ్చు. సో నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ ఏదైనా తీసుకుంటే ఇక్కడ చూడండి a ఈజ్ b / 17 + c. అంటే ఇక్కడ చూడండి ఏ వాల్యూ కావాలి. సో ఏ వాల్యూ కావాలి అంటే నాకు ఇక్కడ మనకి ఏం కావాలి అంటే b / 17 + c. అంటే b వాల్యూ కావాలి, నాకు c వాల్యూ కావాలి. సో ఇక్కడ b వాల్యూ ఏంటి, c వాల్యూ ఏంటి అని తెలిస్తే సో a అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో prolog is also find out the database relationships using FAT statements. సో ఇక్కడ మనం ఇందాక ఇక్కడ అనుకున్న FAT స్టేట్మెంట్. సో FAT స్టేట్మెంట్ అంటే ఏంటి అన్నది సో ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ ఏది చేసినా మనం ప్రపోజిషన్స్, నా ప్రపోజిషన్స్ చూడండి. ఇక్కడ ఫీమేల్ సీత, మెయిల్ శివ, ఫీమేల్ బుజ్జి, మెయిల్ నాని. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్స్ని బేస్ చేసుకుని మనం ఫ్యాట్ స్టేట్మెంట్స్ని డిజైన్ చేస్తున్నాం. ఇక్కడ ఫాదర్. సో ఫాదర్ అనేవాడు ఏంటి అంటే శివ. శివ అనేవాడికి చిల్డ్రన్ ఎవరు? బుజ్జి. ఫాదర్ అనేవాడు శివ, వాడి చిల్డ్రన్ ఎవరు అంటే నాని. అంటే ఫీమేల్ బుజ్జి అంటే ఫీమేల్లో ఒక పాప ఉంది. సో మెయిల్లో నాని అనే ఒక బాబు ఉన్నాడు ఈ ఫాదర్కి. సో వీళ్ళిద్దరికి ఏమవుతాడు? ఫాదరే కదా. సో ఫాదర్ నేమ్, చిల్డ్రన్ నేమ్. అలాగే మదర్కి వచ్చేపాటికి సో మదర్ నేమ్ ఈజ్ ఫీమేల్. మదర్ అనేది ఫీమేల్ కాబట్టి సీత బుజ్జి, సీత నాని, ఇది మదర్. సో ఇవి ప్రపోజిషన్స్. సో ఇలా ప్రపోజిషన్స్ వల్ల ఏంటి అంటే మనం హియర్ టు ఫైండ్ అవుట్ ద ఫ్యాట్ స్టేట్మెంట్స్ ఏంటి అన్నది నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇల్లీగల్ డేటా మనం కలెక్ట్ చేయటం కానీ అలాంటి డేటాని మనం ఎలిమినేట్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్సిస్టెన్సీ ఆఫ్ డేటాని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడానికి ఎక్కడ అంటే డేటాబేస్లో చేయడానికి మనం ఈ ఫ్యాట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. సో ఈ ఫ్యాట్ స్టేట్మెంట్స్ని మనకి రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారు అంటే రేషన్ కార్డ్స్ని ఇష్యూ చేసేటప్పుడు ఈ ఫ్యాట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి సో కరెక్ట్గా రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ అవుతుందా లేదో చూడడానికి ఈ ఫ్యాట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తారు. సో ఫైనల్గా సో దిస్ ఈజ్ ద యూనిట్ 6 ఇంపార్టెంట్ టాపిక్. సో మీ ఎగ్జాంపుల్స్ ఏదైతే నేను ఇక్కడ డిస్కస్ చేశానో సో వీటిని రాస్తే మీకు సరిపోతుంది. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే ఇన్ఫరెన్సింగ్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను.